అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రాష్ట్ర వ్యాప్తంగా గత సంవత్సరంలో రాష్ట్ర కూటమి ప్రభుత్వం అధికారులకి రాష్ట్రంలో బీసీలకు సబ్సిడీ రుణాలు మంజూరు చేస్తామని చెప్పి ప్రకటన చేశారు. అధికారంలోకి వచ్చినటువంటి వెంటనే సబ్సిడీ రుణాలు కూడా ఇవాళ నోటిఫికేషన్ ఇచ్చి సెలక్షన్ లిస్ట్ కూడా ఫైనల్ చేసిన తర్వాత ఇవాళ దాదాపు 11 నెలలు పూర్తవుతా ఉంది. రాష్ట్రంలో ఉన్నటువంటి 1,00,000 పైచీలకు దరఖాస్తుదారులకు ఇవాళ సబ్సిడీ రుణాలు వేయకోకుండా రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తూ ఉంది. ఇప్పటికే బీసీలు అత్యంత వెనుకబడినటువంటి వర్గాలుగా ఉన్నటువంటి వాళ్ళు ఆర్థికంగా యువత ఏదో తన కాళ్ళ మీద నిలబడడానికి ఇది ఉపయోగపడుతుంది అనుకుంటే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ లోన్ల మంజూరులో పూర్తి స్థాయిలో నిర్లక్ష్యం వహిస్తూ ఉంది. దీంట్లో ఆయా స్థానిక ఎమ్మెల్యేల పాత్ర కీలకంగా ఉంది. సెలక్షన్ లిస్టు కావాలంటే ఆయనకు ఓటు వేసిన వాళ్ళు లేకపోతే వాళ్ళకి అధికారులకు సంబంధించిన ఎమ్మెల్యేలకు సంబంధించిన మనుషులు అయితేనే ఈ సెలక్షన్ లిస్ట్ వేశారు. మొత్తానికి ఏమైనా సెలక్షన్ లిస్టు పూర్తయినా ఇవాళ సబ్సిడీ రుణాలు మంజూరు చేయకోకుండా రాష్ట్ర ప్రభుత్వం అలసత్వం వహించడం సరైనది కాదు. బీసీ మినిస్టర్ గారు ఆలోచన చేయాలి. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆలోచన చేయాలి. ఈ రాష్ట్రంలో పెండింగ్లో ఉన్నటువంటి సబ్సిడీ రుణాలు వెంటనే రిలీజ్ చేయకపోతే రానున్న రోజుల్లో బీసీలందరూ ఐక్యమయ్యి చలో విజయవాడ కార్యక్రమాన్ని పిలిపిస్తాం. తక్షణమే పెండింగ్లో ఉన్నటువంటి ఏదైతే బీసీలకు ఇచ్చినటువంటి లోన్లు ఇవాళ పూర్తి చేయమని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. తెలుగుదేశం ప్రభుత్వం బీసీ ప్రభుత్వం అని చెప్పుకుంటూ బీసీలు వెన్నెముక అని చెప్పుకుంటూ మరి హడావిడిగా మేము చేసిన ఉద్యమాల కారణంగా బీసీలకు రుణాలు ఇస్తామని చెప్పి అందరూ కూడా అప్లై చేసిన తర్వాత మరి లక్షలాది మంది రాష్ట్రంలో మరి బీసీలు ఇంటర్వ్యూలకు సెలక్షన్ అటెండ్ అయ్యి బ్యాంకు వాళ్ళు చెప్పిన అన్ని ఆంక్షలకు తలవుకి మరి అన్ని చేసిన తర్వాత అన్నీ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఆ డబ్బులు కూడా రిలీజ్ చేశారని తెలుస్తూ ఉంది. మరి ఎందుకు దాన్ని విడుదల చేయడం లేదు అర్థం కావడం లేదు. ఈ మధ్యకాలంలో మళ్ళా విజయవాడలో ఒక మీటింగ్ పెట్టి బీసీ మినిస్టర్ ఆధ్వర్యంలో 47 కోట్లు విడుదల చేస్తున్నాము, అవి ఆదరణ పథకం కింద అని చెప్తున్నారు. ఇది కూడా నమ్మకం లేని విషయము. కాబట్టి వెంటనే మరి విడుదల చేసి బీసీ రుణాలు విడుదల చేసి మళ్ళీ ఎస్టీ రుణాలు కూడా వాళ్ళకు విడుదల వాళ్ళకు కూడా రుణాలు ఇచ్చేదానికి కార్యక్రమం మొదలుపెట్టాలని తెలియజేస్తున్నాము. మరి ఇంకో విషయం ఏమంటే కడప జిల్లాలోనే ఈ ఉద్యమం మొదలైంది కాబట్టి కడప జిల్లాకు మినిస్టర్గా ఉండే ఇన్ఛార్జ్ మినిస్టరు బీసీ మినిస్టర్ ఉంది. ఈ గాన ఒక వారం రోజుల లోపల గానా విడుదల చేయకపోతే మినిస్టర్ను కడపకు రాకుండా మేము అడ్డుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.